ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరూ వందనాలండి. సమయంలో సాధ్యం అని బ్రదర్ నాతో అంటున్నాడు. సరే, దానికి ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. కొంచెం షార్ప్గానే ముగించుకుంటా. పెద్దగా ఏం చెప్ప. నా పేరు జంగయ్య, ఇంటి పేరు కడారి. మా స్వగ్రామం వచ్చేసి మల్లబ్రాజుపల్లి, నాంపల్లి మండలం, నియోజకవర్గం వచ్చేసి మునుగోడు వస్తుంది. నేను చిన్నతనంలో బాల్యంలోనే హాస్టల్లో చదువుకునే కాలంలో ఒక సహోదరుడు కాలంలో మాకేం తెలియదు. మా ఊళ్ళో చిన్న బాగా ఉండి మందిరం విధించబడ్డది. తను ఏమంటుందో హాస్టల్లో ఉన్నప్పుడు పైకి విధివికి ఎక్కి, అన్న మనము 7వ తరగతి ఎగ్జామ్లు వస్తున్నాయి కదా, దాని విషయం మనం సరే దాని విషయం మనం చదువుకుంటాం కాబట్టి 7వ తరగతిలో మనం ప్రార్థన చేసుకోవాలన్నా మనం చేసుకుంటే దేవుడు సహాయం చేస్తాడని చదువుతున్నాడు. అయితే ఆ దినాల్లో నాకు ఎంత ప్రార్థన చేయలేదు, ఏమీ లేదు. ఆ తోటి సహోదరుడు నన్ను పెళ్లి తీసుకొని మెల్లగా ప్రార్థన చేయడం స్టార్ట్ చేసాను. కేవలం నేను ఏం చేసిన అతనితో పాటు మోహరించిన. అతను ఏం చేస్తాను, ప్రభు సాయం తెచ్చేయి, నాకు ఈ 7వ తరగతి ఎగ్జామ్ని పాస్ అవ్వాలంటూ తను పంపుతా ఉన్నాడు దినాల్లో. అంతకుముందు నా చిన్నతనంలో నేను 2వ తరగతి 3వ తరగతిలో ఇంకా ఊళ్ళో ఉన్న కాలంలో మా నాన్నగారు ఏం చేసినట్టు ఆ దినాలలో రేడియో ఉంది. ఒకటి ఆ దినాల్లో రేడియో ఉంది. ఆ రేడియోలో నాకు ఇంత భారతదేశంలో అంత పిల్లవైనప్పుడు ఏం అర్థం కాకపోయింది. ఆ దినాల్లో దేవుడి గురించి వాక్య ప్రసారం అయింది. ఆ దినాల్లో నేను అనుకుంటాను అప్పట్లో ఏమర్థం కాలేదు. ఆ దినాల్లో కూడా దేవుని సువార్త రేడియోలో కూడా అది ఆరంభించబడ్డది. అప్పుడే తర్వాత కొంతకాలం అయినాక మందిరం నిర్మాణం అంటే ఒక చిన్న పాటలా ఈశ్వరుడు నిర్మించారు. దాన్ని నిర్మించి అక్కడ స్టార్ట్ అయ్యి పిల్లలు వెళ్ళిపోతాం. చిన్న పిల్లలు చిన్న వయసులోనే వీళ్ళు వారితో పట్టుకోవడం. ఆ దినాల్లో అంకుల్ గారు మెడడోరు ఒకటి వీళ్ళకి రావడం సండే సాయంకాలం చిన్నపిల్లలు మొత్తం గీత చేయడం, కొన్ని పాటలు పాడించడం, అప్పుడు కొంచెం వాక్యం చెప్పడం. ఎదురైతే చెప్తే అర్థం కాదు, చిన్నపిల్లలు కదా. కొన్ని పాటలు పాడి కొంచెం వాక్యం చెప్పడం, అందరి పిల్లలకు ముగించుకోవడం. అది అయినా అంత మిక్చర్ ఏదో పంచిపెట్టి మళ్ళీ ఈ నైట్ వెళ్ళిపోయేది వాళ్ళు. అట్లా వెళ్తున్న కాలంలో చాలామంది పిల్లలు రావడం, ఇది గీత కావడం, ప్రభుత్వం తెలుసుకోవడం, చిన్నపిల్లలు వయసులోనే. ఆ రీతిగా వచ్చిన వాళ్ళు వచ్చి కొంతమంది యవన కాలంలో, కొంతమంది మళ్ళా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటున్నారు. అయితే అప్పుడు నేను ఆ దినాలలో ప్రభు విషయమై నేను నమ్మకం ఉండడం, ఇంట్లో వాళ్ళు అమ్మ నాయన అయినప్పటికీ కూడా వాళ్ళు ఆశించకపోయేది, ఇచ్చేవారు. ఏంద్రా నువ్వు మన
దాని చోటు పోతున్నావు, ఎక్కడో ఏందో అని వేస్తూ ఉంటావు అని అదినాలుగా వేధించేవారు. ఆయనను ప్రభువు పట్ల నేను ఆసక్తి కలిగి పోతున్నవారు. అయినా నేను ఇంకోటి చెప్పాలంటే, మేము యాదవ్స్ గొల్లలు, కర్రగొల్లలు మన భాషలో. అదినాలలో చాలా మంది పిల్లలు వచ్చారు, అన్ని రకాల వాళ్ళు వచ్చారు. అయినప్పటికీ ప్రభువును నిలవలేకపోయారు. ఎందుకంటే కొన్ని కారణాల బట్టి, కొన్ని విషయాల బట్టి, ఆచారాల అలవాట్ల బట్టి. ఎందుకంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే ఏమంటే కొన్ని అలవాట్ల ఆచారాలు దూరంగా ఉండవలసి వస్తుంది. అది ప్రభువుకు కొందరం కుదరవు కాదు. కాబట్టి చాలా మంది కొంతమంది అదినాలలో బాప్తిసాలు లేవు, తెలుసుకొని కూడా పిల్లలు కొంతమంది మళ్ళా పరిశాసన వాళ్ళ రూట్లో వాళ్ళు వెళ్ళిపోయింది. అయితే ఒకటే అనుకునే నేను ఆ దినాలలో మామూలు చిన్నపిల్లలు మందిరానికి వస్తుంది వస్తుండేది. ఒక దగ్గర రెడీగా ఉంటుండే, మళ్ళీ వాడిపోయి మీ పిల్లలు గ్యారేజ్ దింపాయి రోజు 6 గంటలకు సమయంలో ఇండియా తల్లిదండ్రులు పనిచేస్తారని మేము గుంపాయి పక్కింటికి పోయే ఒక వ్యక్తి దగ్గర ఆ దినాల్లో రేడియో ఆన్ చేస్తే దాంట్లో జోషి గారని, ఆరోగ్యమూర్తి గారని, ఒడియా భాషలో ఇంకా కొన్ని భాషలలో వస్తూ ఉండేది వాక్యం ప్రజలు. అయినా మాకు అర్థం కాకపోయినా ఒడియా భాషలో కూడా ఇంట్రెస్ట్ వినేవారు. అంతే, అన్ని రకాల భాషల్లో అప్పుడు వస్తుండేది వాక్యం. ఆ రీతిగా ప్రభులో బలపడడం, బాప్తిసాలు తీసుకోవడం, అయినప్పటి తల్లిదండ్రులు వాళ్ళని ఎదిరించుకోవడం, మేము పోవడం, ఆ రీతిగా ప్రభులో మేము నిలబడడం జరిగింది. కొన్ని కారణాల్లో వివాహాల విషయంలో కూడా మాకు ఇబ్బంది కలిగినది. పెళ్ళి వచ్చే సమయంలో ఇబ్బంది కలిగింది. ఆ దినాల్లో తల్లిదండ్రుల రక్షణ లెక్క ఏంటంటే మామూలుగా ఎందుకు వివాహం చేసుకోవడం జరిగింది నాకు ఆ రీతిగా అయింది. కాబట్టి ఇవన్నీ ప్రభు విషయంలో మనం నిలబడడానికి దేవుడు గొప్ప ఆదిత్యం. ఎందుకంటే ప్రభుని మనము విడిచిపెట్టే వారు ఉండకూడదు. దేవుని కోసం ప్రభుని నమ్ముకున్నామంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు మన విషయమై మన కోసమై ఆయన కుమారుల వ్యక్తిగా వచ్చినాడు, మన విషయమే వచ్చాడు, చనిపోయిన తిరిగి లేచాడు. మనం చనిపోతే మళ్ళా దేవుని దగ్గర దినం యుగాలు ఉంటామని ఆ నమ్మకంతోనే ప్రభుని నేను వదలకుండా ఆయనను అడుగుజాడలో కొనసాగుతున్నాం. కాబట్టి ప్రియులారా, మనం నమ్మిన దేవుడు ఆయన యథార్థవంతుడు, నమ్మకమైన వాడు. కాబట్టి మనం ప్రభులోనే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొచ్చినప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టకుండా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ రీతిగా నా జీవితం కొనసాగుతూ 2 పిల్లలు, నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. వారు కూడా పెద్దవారు అయినారు. కాబట్టి వారు కూడా ప్రభు విషయంలో బలంగా ఉండాలి. మా అబ్బాయిని ప్రభును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రీతిగా ప్రభు విషయంలో మనం తొలిపోకుండా జీవించడమే అది గొప్ప ధన్యత. ఏ మతమైనప్పటికీ, కులమైనప్పటికీ, ఏది రకరకాల లోకంలో ఉన్నాయి అనేక విధాలుగా. అయితే ప్రభు విషయంలో తెలుసుకున్నాక ఆయన నుండి తొలిపోకుండా ఉన్నప్పుడు ఒక దినం ఆయన దగ్గర యుగాలు ఆ రాజ్యంలో పరలోక రాజులు ఉంటామని ఆ నిరీక్షణతో నేను ఉండడం జరిగింది. కాబట్టి ప్రభునందు ఇంకెవరైనా తెలుసుకొని లోకంలో కలిగిపోకుండా తెలియకుండా తెలుసుకోవడం, ప్రభుని లోకంలో తెలుసుకోవడం, ఆయన విశ్వాసం ఉంచడం, ఆయన దగ్గర పాపం ఒప్పుకోవడం, ఈ కలిగి ఉండాలని నా యొక్క ఆశ. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుకున్నాడు.